శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు ఎలా ఉంది? శుభాశుభపడతాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు, 7:30 శనిలో. ఈ నెల హెచ్చు తగ్గులు చాలా డిఫరెన్స్గా ఉంటుంది. మీనరాశి వారికి ఈ నెల కాస్త గడ్డుకాలమని చెప్పచ్చు. ఇది భయపెట్టడానికో లేదా ఇంకోటి కాదు, మిమ్మల్ని ధైర్యపరచడానికి చెప్తున్నాం. బృహస్పతి 3వ ఇంట్లో ఉన్నాడు. శుభవార్త ఏమంటే బృహస్పతి నెల 7వ ఇంటిని కూడా అతనే చూస్తున్నాడు. వృత్తిపరంగా ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. సూర్యుడు 12వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు సూర్యునితో పాటు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. కుజుడు ఈ నెల మొత్తం 4వ ఇంట్లో, శుక్రుడు రాహుతో కూర్చున్నాడు. చక్కగా శనిగ్రహం మీ యొక్క 12వ ఇంట్లో కూర్చున్నాడు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వం ఆశించే లాభాలు వస్తాయి. పితృ సంబంధాల వల్ల లాభాలు వస్తాయి. ధన ప్రవాహం ఉంటుంది. కుటుంబంలో సంతోష వాతావరణం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బంధుమిత్రుల సందర్శనం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం సమీకృతం అవుతుంది. కొందరికి ఇల్లు భూమి కొనుగోలు చేసే అవకాశం మాస ద్వితీయంలో ఉంటుంది. నూతన ప్రయత్నాలు విజయం చెప్పచ్చు. శత్రువుల యొక్క వేధింపు తగ్గుతుంది. భార్య లేదా కుమార్తె వంటి మహిళల ద్వారా మీ ప్రయత్నాలు అద్భుతంగా సహకరిస్తారు. ఈ నెల ఖరీదైనటువంటి నగలు వస్తువులు కాస్త మిస్ప్రాపర్ లేదా ఎక్కడైనా దారిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. శస్త్రచికిత్స అయ్యే అవకాశం 100కు 1000% ఉంది. జాగ్రత్త పడండి. వాహనం నడిపేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దూర ప్రయాణాలు అవాయిడ్ చేయండి. తల్లిదండ్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకోండి. ఉద్యోగులకి సహ ఉద్యోగుల నుంచి ప్రెషర్ ఉంటుంది. పదోన్నతులు వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారాల్లో పురోగతికి చాలా కష్టపడాలి. అమ్మకాలు లాభాలను ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. జాగ్రత్త. షేర్ మార్కెట్ నష్టాల్లో వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. దూరంగా ఉండండి. వాచ్ చేయండి. వ్యవసాయదారులకి బాగుంటుంది. మీడియా రంగం వారికి కాస్త చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తినండి. అనుకూలమైనటువంటి దినాలు 2, 5, 8, 12. చంద్రాష్టమం 17/2/2020 సాయంత్రం నుండి 20/2/2025 6:49 ఉదయం వరకు, తెల్లవారుజామున వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులే కాదండి. మీనరాశి వారు ఫిబ్రవరి నెల మొత్తంలో జాగ్రత్తగా ఉండండి. దైవ ప్రార్థనతో ఉండండి. సోషల్ మీడియాని కాస్త దూరంగా ఉండండి. మీరు ఇచ్చే ఏదైనా కామెంట్స్ వల్ల మీకు వ్యక్తిగత జీవితంలో నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థించండి. భైరవ ఆరాధన చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి. అష్టమి రోజున మంగళవారం నాడు భైరవుని పూజించండి. చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేస్తూ ఉండండి. చాలా అనుకూలం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. మంగళవారాల్లో నవగ్రహాల్లో శని భగవాన్ని ప్రార్థన చేస్తూ అన్ని రకాలుగా మీరు అనుభూతి పొందండి. బెల్లం ముక్కను శని భగవానికి నైవేద్యంగా పెట్టండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సమాజంలో గొప్ప స్థితిని పొందుతారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. అందరూ కూడా విజయోస్తు.